హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సిడ్నీ. సో ఈరోజు సాటర్డే అవడంతో సిడ్నీలో చాలా ఫేమస్ ప్లేస్ అయిన ఫార్మర్స్ మార్కెట్కి వెళ్తున్నాం. సో ఈ ఫార్మర్స్ మార్కెట్ ఏంటంటే చాలా తక్కువ ప్రైజెస్కే మంచి ఫ్రెష్ ప్రొడ్యూస్ వస్తుంది. అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇది ఎవ్రీ సాటర్డేస్ మాత్రమే ఉంటుంది. సో ఈరోజు నేను, నా వైఫ్, నా ఫ్రెండ్ కార్లో అలా ఫార్మర్స్ మార్కెట్కి బయలుదేరాం. ఈ మార్కెట్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగే బయలుదేరాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే కాసేపు లేట్ అవ్వడంతో అక్కడ కార్ పార్కింగ్ దొరకదు. అండ్ అలానే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. సో అలా అని చెప్పి ఎర్లీ మార్నింగే లేచి బయలుదేరాం. ఇక్కడ కంపారిటివ్లీ సూపర్ మార్కెట్స్ కన్నా చాలా తక్కువ ప్రైజెస్కే దొరుకుతాయి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఫార్మర్స్ నుండి వస్తుంది కాబట్టి ఫ్రెష్గానే ఉంటాయి, అలానే తక్కువ కాస్ట్కి కూడా దొరుకుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా మీరు, ఇదే అనమాట సిడ్నీ మార్కెట్. అంటే ఫార్మర్స్ మార్కెట్ అంటారు తెలుగులో చెప్పాలంటే. ఇది ఒక రైతు బజార్ అనమాట. సో ఇంక ఇక్కడ కార్ పార్క్ చేసేసి లోపలికి బయలుదేరాం. ఈ బజార్ ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద వేర్ హౌస్లో వరుసగా షాప్స్ ఉంటాయి అన్నమాట. మనకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు. సో ఇక్కడ నుండి చాలా బల్క్లో తీసుకెళ్తారు కాబట్టి నేను తీసుకెళ్తున్నట్టు ఇలా ఒక ట్రాలీ బ్యాగ్ కొనుక్కోవాలి. ఇలాంటి ట్రాలీ బ్యాగ్ ఇక్కడ దొరుకుతుందన్నమాట. $15 ఉంటుంది. సో అలాంటి ట్రాలీ బ్యాగ్ కొనుక్కుంటే అందులో మనం కొనుక్కున్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా ఇవి లెమన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇంకా అలా బజార్ అంతా తిరుగుతూ మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కోసం అలా తిరుగుతున్నాం. ఈ అవకాడోస్ ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ సిడ్నీలో అయితే కొంచెం తక్కువ ధరకే దొరుకుతాయి. ఇక్కడ కేజీ $4 ఉన్నాయి ఈ బజార్లో. ఒక 5-6 కాయల వరకు వచ్చాయి. అదే సూపర్ మార్కెట్లో అయితే ఇదే ప్రైస్కి ఒక 3 కాయలు వస్తాయి అంతే. ఆస్ట్రేలియాలో గ్రేప్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. మన ఇండియన్ గ్రేప్స్తో పోలిస్తే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ చాలా స్వీట్గా కూడా ఉంటుంది. నాకైతే భలే నచ్చాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పొటాటోస్ అండ్ ఆనియన్స్. ఇవైతే చాలా వెరైటీస్ ఉంటాయి. నాకైతే సరిగ్గా అర్థం కూడా కాలేదు, అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ మీరు కనుక గమనిస్తే ఇక్కడ చాలా వరకు అన్ని ప్యాకెట్లో కానీ ఇలా బాక్సెస్లో కానీ అమ్ముతారు. ఈ లెమన్స్ అయితే ఒక్కొక్కటి క్రికెట్ బాల్ సైజులో ఉంటుంది. ఒక్క నిమ్మకాయ నాకు తెలిసి ఒక 2 వారాల వరకు వచ్చేస్తుందేమో. ఈ వాల్నట్స్ అయితే షెల్తోనే పెట్టి అమ్ముతున్నారు. అండ్ ఈ చెనక్కాయలు చూసారు కదా, వీటి సైజు కూడా ఎంతేసి ఉన్నాయో. ఈ సైజు ఉన్న వాటర్ మిలన్స్ అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. చూసారు కదా ఈ గోడౌన్లో ఇంకా సగం దూరమే నడిచాం. చాలా ఉన్నాయి. అలానే యాపిల్స్ కూడా ఇలా బాక్సెస్లో చేసి అమ్ముతారు. మనకు కావాల్సినవన్నీ ఇలా బాక్సెస్లో కొనుక్కోవాలన్నమాట. అలానే ఈ మ్యాండ్రైన్స్ అండ్ పక్కనే ఉన్న బనానాస్ చూసారు కదా, అన్నీ బాక్సెస్గా ఉంటాయి. మనం నచ్చినవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడమే. ఈ గొడౌన్లో మనకు తెలిసినవి, తెలియనివి చాలా ఉంటాయి అన్నమాట. అందులో ఇదొకటి. ఇది ఏంటో కూడా నాకు తెలియదు. పక్కనే అలానే లెటూస్, అల్లం అండ్ ఈ బాక్సెస్లో ఉన్నాయి కదా, ఇక్కడ రాస్బెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్ కలిపి ఇలా సెపరేట్ బాక్సెస్లో అమ్ముతున్నారు. ఈ క్యారెట్ సైజెస్ కూడా చూడండి ఎంత పెద్దవో. అసలు అన్నీ పెద్దవే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ ఎగ్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఫామ్లో పెంచిన ఎగ్స్ అన్నమాట. సో ఇవి కూడా మంచి పోషకాహారంతో బాగుంటాయి. ఈ మష్రూమ్స్ అయితే అసలు ఇన్ని మష్రూమ్స్ ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. డిఫరెంట్ మష్రూమ్స్ అన్నమాట. మనకు తెలిసిన మష్రూమ్స్ ఓన్లీ ఇవే కాబట్టి నేను ఇవి కొన్ని తీసుకున్నా. చూసారు కదా ఈ మష్రూమ్స్ కూడా బ్రౌన్ మష్రూమ్స్, వైట్ మష్రూమ్స్ అని ఏవో చాలా ఉన్నాయి. నేనైతే ఈ ప్యాకెట్ ఇలా తీసుకున్నా. చూడ్డానికి భలే ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్రెష్గా. ఇవన్నీ డైరెక్ట్గా ఫార్మర్స్ వాళ్ళ ఫార్మ్ నుండి తెచ్చి ఇక్కడ అమ్మడంతో చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి అన్నీ కూడా. సో ఇదే బజార్లో ఇప్పుడు మనం సీ ఫుడ్ సెక్షన్కి వచ్చేసాం. ఇవన్నీ ఏంటో తెలుసు కదా, మ్యూసిల్స్ అంటే కాచెప్పలు, ఆల్చెప్పలు అంటారు కదా అవి. ఇవి కూడా ఇక్కడ చాలా బాగా ఎక్కువ అమ్ముతున్నారు. అండ్ అలానే పక్కన కొన్ని పీతలు కూడా అమ్ముతున్నారు. వీటి సైజు కూడా చూసారా ఎంత పెద్ద ఉన్నాయో. అండ్ అలానే ఇది ఏంటో తెలుసు కదా, ఆక్టోపస్. చాలా రకమైన పీతలు కూడా అమ్ముతున్నారు. ఇదంతా సీ ఫుడ్ సెక్షన్ అనమాట. భలే ఉంది ఇది కూడా. ఇవైతే ఎన్నో రకాల ప్రాన్స్ ఉన్నాయి. ఆరెంజ్ ప్రాన్స్, బ్లాక్ ప్రాన్స్ అని ఇన్ని రకాల ప్రాన్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఇన్ని రకాల ప్రాన్స్ ఉన్నాయన్నమాట. జంబో ప్రాన్స్ అని, బ్లాక్ ప్రాన్స్ అని, మామూలు టైగర్ ప్రాన్స్ అని. సో చూసారు కదా సిడ్నీలో ఈ ఫార్మర్స్ మార్కెట్ని. ఇలా వారానికి ఒకసారి ప్రతి శనివారం ఊర్లో ఉన్న ఫార్మర్స్ అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు పండించే పంటలను ఇక్కడ అమ్ముకుంటారు. మనం కూడా ఫ్రెష్గా కాయగూరలు, ఫ్రూట్స్ కొనుక్కోవాలంటే ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి హ్యాపీగా కొనుక్కోవచ్చు.
ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే స్టార్టింగ్లో మేము కొని ఈ చివర చేపలు కొనడానికి వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తుండగా వీళ్ళు టైం అయ్యే కొద్దీ రేట్స్ కూడా బాగా తగ్గించేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా వారానికి ఒకసారి అమ్ముకోవాలి కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే టైం అయ్యే కొద్దీ రేట్లు బాగా తగ్గించేస్తున్నారు. ఇంకేముంది, ఇంక అక్కడ మేము కొన్నవన్నీ కారులో వేసుకొని ఇంక ఇక్కడి నుండి మేము బయలుదేరి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం.